వీళ్ళు పోయి లోకంలో లేలే ఆ టెర్రరిస్టులు చేస్తున్నారు పని, మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తలేనని పాకిస్తాన్ చెప్పేది. కానీ నిన్న ఏమైంది, వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ మిలిటరీ పోయి, పాకిస్తాన్ పోలీస్ పోయి ఆ టెర్రరిస్ట్కి పాకిస్తాన్ జెండాతో వారికి కట్టినర్. వాళ్ళు నమాజ్ చదువుతప్పుడు పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పోలీస్ అక్కడ నమాజ్ చదువుతున్నారు. ఆ డెడ్ బాడీస్ కి, టెర్రరిస్ట్ డెడ్ బాడీస్ కి సల్యూట్ కొడుతున్నారు. ఆ రౌఫ్ అని లంగా టెర్రరిస్ట్ అక్కడ ప్రేయర్ చదువుతున్నాడు, వాడు ఇంకా ఉండి సల్యూట్లు కొడుతున్నారు. సో లోకంకి నిన్న తెలిసిపోయింది ఇండియా చెప్పేది రైట్. సో ఫస్ట్ డే 22 ఏప్రిల్కి ఏ రోజు పహల్గాం అయింది, ఆ రోజే నేను చెప్పిన ప్రధానమంత్రి గారు, నువ్వు ఒక గట్టి ప్రధానమంత్రి, మాటలు వద్దు, ఉట్టి బదలా తీసుకుందాం, ఉట్టి పగ తీసుకుందాం, ఉట్టి ఫినిష్ చేద్దాం, వాళ్ళకు లేపుదాం అని చెప్పిన. నిన్న ఫస్ట్ ఫేజ్ సింధూర్ అయిన తర్వాత మన రాడ్ మనకు లొకేషన్లు ఇచ్చింది. ఎన్ని లొకేషన్ ఉంది? 21 లొకేషన్స్ ఇచ్చింది. కానీ మనం అటాక్ చేసినాం ఉట్టి 9, రిమైనింగ్ 12 ఉన్నాయి. సో ఆ 12 మీద కూడా అటాక్ కావాలి, అండ్ 12 మీద అటాక్ కావాలి. అండ్ పాకిస్తాన్ ఎట్లా ఉన్నది అంటే, ఇది ఒక కుక్క, ఆ కుక్క తోక కట్ చేయాలి, ఇది ఒక కుక్క, ఆ కుక్క తోక కట్ చేయాలి, ఇది ఒక క్యాన్సర్, పర్మనెంట్ దీనికి సొల్యూషన్ కావాలి. సో సెకండ్ ఫేజ్ ఆఫ్ వార్ స్టార్ట్ కావాలి. నిన్ననే ఛానల్ వాళ్ళు అడిగితే పాకిస్తాన్ పరిస్థితి ఏమైతుంది అంటే, నేను ఒకటే మాట అన్నా, ఒకవేళ పాకిస్తాన్ ఇండియాకి గెలికితే అని అప్పుడే 14 జిల్లాల మీద కన్ను పెట్టిరట పాకిస్తాన్ వాళ్ళు. మళ్ళీ మేము ఊకుంటావా అని 14 జిల్లాల మీద నజర్ వేసి పెట్టిరట. ఆ 14 మందిని పొట్టన పెట్టుకుర్రట. మరి ఎట్లా ఈ సామాన్య జనాలు ఇదైపోతారు ఈ యుద్ధం వల్ల? పాపం ఈ ప్రజలు, ఈ సామాన్య జనాలు వీళ్ళేమన్నారు, పాకిస్తాన్లో సామాన్య జనాలు వాళ్ళేమన్నారు, ఈ ఉగ్రవాదులు చేయబట్టి ఈ ఉగ్రవాదులతోటి ఇప్పుడు దేశాలు కొట్టుక సచ్చే కాలం వచ్చేసారు. మరి ఎట్లా అయితే బాగుంటుంది జనాలకు నష్టం కాకుండా? సో చెప్పేది ఏమంటే, ఇది ఒక కుక్క తోక, ఇది ఒక క్యాన్సర్, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. సో ఇప్పుడు ఇండియా ఎంత పవర్ఫుల్ అంటే, పాకిస్తాన్ అస్సలు 10 days నుంచి 12 days దాకా వార్ చేసి నిల్వలేదు. అంటే వాళ్ళకి పవర్ లేదు, వాళ్ళకు తినడానికి తిండి లేదు. ఉట్టి లంగా మాటలు, మా దగ్గర అటెం బాంబ్, న్యూక్లియర్ బాంబ్ ఉన్నది. ఉట్టి లంగా మాటలు, మా దగ్గర అటెం బాంబ్, న్యూక్లియర్ బాంబ్ ఉన్నది. కానీ అటెం బాంబ్, న్యూక్లియర్ బాంబ్ మీరు ఎట్లా ఇస్తారు? ఏలేరు. ఇలా ఇండియాకి టోటల్ వరల్డ్ ఫేవర్, పాకిస్తాన్ కి ఓన్లీ 2 countries ఫేవర్, చైనా ఇంకా టర్కీ. సో ఇండియా ఇలా చూపించింది ఏమని, మా ఫైట్ అగేన్స్ట్ టెర్రరిజం, మా ఫైట్ అగేన్స్ట్ టెర్రర్, మా ఫైట్ కామన్ మ్యాన్ కోసం కాదు, ఇది మనం చూపించినాం. అండ్ దాని తర్వాత నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే మన ఒక కర్నల్ సోఫియా ఖురేషి అండ్ వింగ్ కమాండర్ యోమికా సింగ్, 2 మన బిడ్డలు, మన పాపలు వచ్చి లోకంకి చెప్పినారు ఏమైంది అంటే, ఇండియా చూపిస్తున్నారు సింధూర్ వాల్యూ ఏం. సింధూర్కి నువ్వు ఇజ్జత్ ఇవ్వకపోతే, నువ్వు సింధూర్ తీస్తే మీ ఇంట్లో ఘుసాయించి మీకు సంపుతాం, మీ ఇంట్లో ఘుసాయించి మీకు సంపుతాం, అది చూపించినారు. అండ్ ఇండియా మహిళలకు ఎంత గౌరవం ఇస్తుంది, ఈ కొత్త ఇండియాలో మహిళది విలువ ఏది, ఇది చూపించినారు. అండ్ ఇంకా ఇది యుద్ధం ఒక మహాభారత్, ఒక రామాయణ్, సత్యం కోసం మనం ఫైట్ చేస్తున్నాం. మన ఇంట్లో ఘుసాయించి డ్రామా చేస్తున్నారు వీళ్ళు. ఫస్ట్ వీళ్ళు ఏం అనుకున్నారంటే, ఇండియాలో ఘుసాయించి ఇండియాకి బ్రేక్ చేయాలి. దానికోసం వాళ్ళు లోపల వచ్చి మతం అడిగి లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ చదువు అని చెప్పి కొట్టిపోయినారు. వాళ్ళ భార్యల ముందు, వాళ్ళ పిల్లల ముందు కొట్టిపోయినారు. వాళ్ళ ప్లానింగ్ ఏం, ఇండియాకి బ్రేక్ చేయాలి, హిందూ ముస్లిం ఇక్కడ కొట్టుకోవాలి. కానీ ఇక్కడ హిందూ ముస్లిమ్స్ ఒక ఇండియాలో ఉన్నారు, ఇక్కడ ఒక డెమోక్రసీ ఉన్నది, ఇక్కడ సెక్యులరిజం ఉన్నది, ఇక్కడ గంగా జమునా తహజీబ్ ఉన్నది. పాకిస్తాన్ వాళ్ళు మర్చిపోయినారు
ఇండియా మైండ్ సెట్ ఎట్లా అంటే ఇక్కడ రంజాన్ అయితే రామ్ కనిపిస్తాడు, దీపావళి అయితే అలీ కనిపిస్తాడు. అట్లాంటి గ్రేట్ కంట్రీలో మేము ఉన్నాం. సో నువ్వు బ్రేక్ చేయలేవు, మీకు బ్రేక్ చేస్తాం. నువ్వు మా ఇంట్లో గుసాయించినావా, ఇప్పుడు మీ ఇంట్లో గుసాయిస్తాం, మీకు టోటల్ ఫినిష్ చేస్తాం. సో ప్రధాన మంత్రికి నేను రిక్వెస్ట్ పెడుతున్నా, ఇండియన్ ఆర్మీ జబర్దస్త్, నువ్వు కూడా జబర్దస్త్. ఇట్లాంటి టైం మళ్ళీ రాదు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళు కబ్జాలో ఉన్నారు. ఆ పాకిస్తాన్ ఇండియాది తీసుకుందాం, తీసుకుందాం, తీసుకుందాం. టైం వచ్చింది. వాళ్ళు కుక్కతోక గమ్మును కుక్కరు, మనకు గెలుకుతారు, ఫినిష్ చేసేద్దాం, మనకు గెలుకుతారు, ఫినిష్ చేసేద్దాం. ఎందుకంటే టోటల్ వరల్డ్ మన ఫేవర్ లో ఉన్నది. లోకంకి పాకిస్తాన్ లంగా పనులు అర్థమైపోయింది. సో పక్కా పెట్టే ఓన్లీ ఒక్కటే 1 పాయింట్ ప్రోగ్రామ్, 1 టార్గెట్. हिंदुस्तान जिंदाबाद, भारत जिंदाबाद, इंडिया जिंदाबाद. हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है, जिंदाबाद रहेगा.